అందరికీ పత్రికా విలేకరులకు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు వైఎస్ఆర్సీపీ నాయకులకు జిల్లా ప్రజలకు అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా। మరి మహాశివరాత్రి పర్వదినాన ఆ బోలా శంకరుడు ఆ మహాదేవుడు ఈ జిల్లాకు మంచి చేయాలని కోరుకుంటా ఉన్నా। మన రాయలసీమ ప్రాంతానికి న్యాయం జరగాలని, చంద్రబాబు గారి ప్రభుత్వంలో అన్యాయం జరగకూడదని కోరుకుంటా ఉన్నా। మరి ఈరోజు ప్రస్తుత ఈ పత్రికా విలేకరుల సమావేశము కారణము బహుశా మీకు అందరికీ తెలిసే ఉంటుంది। గత కొన్ని రోజులుగా హంద్రీనీవా ప్రాజెక్టును ప్రజలకు, రైతులకు ఉపయోగకరంగా కాకుండా కేవలము నామమాత్రపు ప్రాజెక్టుగా మిగిల్చేటువంటి ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వ విధానాలు అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు। గతంలో చంద్రబాబు నాయుడు గారు హంద్రీనీవా ప్రాజెక్టును 40 టీఎంసీల నుంచి 5 టీఎంసీల ప్రాజెక్టుగా, తాగునీటి ప్రాజెక్టుగా మార్చిన విషయం అందరికీ తెలుసు। తర్వాత రాజశేఖర రెడ్డి గారు దాన్ని 40 టీఎంసీలకు పెంచుతూ మొదటి దశను పూర్తి చేసి రెండవ దశలో 70% పనులు పూర్తి అయిన తర్వాత ఆయన మరణించడం మీకు అందరికీ కూడా తెలుసు। తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాలు, తర్వాత వచ్చినటువంటి చంద్రబాబు గారి ప్రభుత్వము దాదాపుగా హంద్రీనీవా ప్రధాన కాలువ పనులను దాదాపుగా పూర్తి చేశారు। ఇంకా అక్కడక్కడ కుప్పం బ్రాంచ్ కాలువ, మడకసిర బ్రాంచ్ కాలువ, పొంగనూరు బ్రాంచ్ కాలువ మరియు కదిరి ప్రాంతంలోని కొన్ని పెండింగ్ వర్క్స్ మినహా అంటే దాదాపుగా 1000-1500 కోట్ల రూపాయల పెండింగ్ వర్క్స్ మినహా ప్రధానమైన హంద్రీనీవా కాలువ పనులు, బ్రాంచ్ కాలువ పనులు పూర్తయినాయి। అయితే హంద్రీనీవా కాలువ ద్వారా 6 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు ఇవ్వాల్సి ఉండగా గత ప్రభుత్వాలన్నీ కూడా ఆయకట్టు నిర్మాణం పైన శ్రద్ధ వహించలేక 6 లక్షల ఎకరాలను సాగులోకి తీసుకొని రాలేకపోయాం। కానీ ఇంటరిమ్గా అంటే ఆయకట్టు పనుల నిర్మాణం పూర్తయ్యేలోపు ఉన్న చెరువులనైనా నింపుదామని అన్ని ప్రభుత్వాలు కూడా చెరువులు నింపే కార్యక్రమాన్ని చేస్తూ వచ్చారు। ఈ క్రమంలో అవసరాలు పెరుగుతూ వచ్చాయి, డిమాండ్స్ పెరుగుతూ వచ్చాయి। ఆ పెరిగిన డిమాండ్స్కి అనుకూలంగా జగనన్న 40 టీఎంసీల హంద్రీనీవాను 63 టీఎంసీల హంద్రీనీవాగా వెడల్పు చేస్తూ పనులు ప్రారంభించారు। మరి ఎంత చేసినా ఈ పెరిగినటువంటి డిమాండ్స్ 6 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్ళు ఇస్తూ, మొత్తం అన్ని చెరువులకు నీళ్ళు ఇస్తూ పెరిగినటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అనంతపురము, కర్నూలు జిల్లా ప్రాంతంలో దాదాపుగా మరొక 20 టీఎంసీలు అదనంగా నీళ్లు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి రావడం, 20 నుంచి 23 టీఎంసీలు। దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇది 63 టీఎంసీల హంద్రీనీవా కాలువైన చివర ఆయకట్టు ప్రాంతాలైనటువంటి కడప, చిత్తూరు జిల్లాలకు నీళ్లు తీసుకెళ్లడము కష్టమనేసి జగన్మోహన్ రెడ్డి గారు 2020లో ఒక జీవో ఇచ్చి, అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ ఇచ్చి గాలేరు నగరి హంద్రీనీవా పొంగనూరు బ్రాంచ్ కాలువ లింక్ కెనాల్ని అంటే 56వ కిలోమీటర్ జిఎన్ఎస్ఎస్ కెనాల్ నుండి 79వ కిలోమీటర్ పొంగనూరు బ్రాంచ్ కెనాల్ వరకు ఒక లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ప్రతిపాదించారు। అంటే శ్రీశైలం డ్యామ్ నుంచి గండికోట వరకు, గండికోట నుండి గాలేరు నగరి సుజల స్రవంతి కాలువ 56వ కిలోమీటర్ వరకు కూడా గ్రావిటీలో వచ్చేటువంటి ఈ కాలువ ద్వారా రోజుకు 6000 క్యూసెక్కులు అంటే రోజుకు 1/2 టీఎంసీ నీళ్ళు తీసుకొచ్చేటువంటి ఈ కాలువ నుండి ఒక లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా 120 ఫ్లడ్ డేస్లో 2000 క్యూసెక్కుల ప్రకారము 20 టీఎంసీలు కడప జిల్లాలోని చక్రాయపేట, రాయచోటి ప్రాంతాలకు, వెలిగల్లి రిజర్వాయర్కు మరియు చిత్తూరు జిల్లాకు కలిపి 2,20,000 ఎకరాలకు సాగునీరు అందించేటువంటి ప్రాజెక్ట్ తీసుకొచ్చారు। మరి ఈ లెక్కన చూస్తే రాజశేఖర రెడ్డి గారి 40 టీఎంసీలు
జగన్మోహన్ రెడ్డి గారు 6,300 క్యూసెక్కుల ప్రకారము ప్రతిరోజుకి వెడల్పు చేస్తున్నటువంటి పనులు ఏదైతే ప్రారంభించారో 2022లో, సో దాని ప్రకారం మరొక 23 టీఎంసీలు, మరి జిఎన్ఎస్ఎస్ 56 కిలోమీటర్ నుండి మొలకల్ చెరువు సమీపంలో పొంగనూరు బ్రాంచ్ కాలువ వరకు దాదాపు సగం పనులు పూర్తి చేసినటువంటి ప్రాజెక్టు ద్వారా జిఎన్ఎస్ఎస్ హెచ్ఎన్ఎస్ఎస్ లింక్ కెనాల్ ద్వారా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా మరొక 20 టీఎంసీలు, అంటే 40 టీఎంసీల హంద్రీనివాను 83 టీఎంసీలకు చేశారు. ఇదే 6 లక్షల ఎకరాల ఆయకట్టు ప్రాంతానికి. ఆయకట్టు పెరగలేదు కానీ అవసరాలు పెరిగినాయి. చెరువులకు నీళ్ళు ఇవ్వాల్సి వస్తుంది, ఒక 20 టీఎంసీలు అవసరమవుతాయి. ఆయకట్టుకు 40 టీఎంసీలు అవసరమవుతాయి. మరియు వివిధ అవసరాలకు డ్రింకింగ్ వాటర్ కావచ్చు, వివిధ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములకు కావచ్చు, కొత్తగా ఏర్పాటైనటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు, ప్రతిపాదనలో ఉన్నటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు కావచ్చు, ఇండస్ట్రీస్కి కావచ్చు, మరో 23 టీఎంసీలు, అంటే 83 టీఎంసీలకు హంద్రీనివాను దాన్ని అభివృద్ధి చేసి రాయలసీమ ప్రాంతంలో ఒక పచ్చని వాతావరణం ఉండాలా, రైతులు వ్యవసాయం పండగగా భావించి సంతోషంగా ఉండాలని చేసినటువంటి వైనం జగన్మోహన్ రెడ్డి గారు. మరి అన్నం పెట్టినా జగనన్నను కాదని పరమన్నం పెడతాడనుకున్న చంద్రన్నకు ఓట్లేసిన జనం ఈరోజు చూస్తా అన్నటువంటి పరిస్థితి ఏంటంటే, ఈయన వచ్చినాల నుండి నేను సంపద సృష్టిస్తాను, సంపద సృష్టించినాకనే పథకాలు ఇస్తానని చెప్తాడు. సంపద సృష్టించడం అంటే పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించడం కాదు. పోలవరం ప్రాజెక్టు R&Rకి ల్యాండ్ ఎక్విజిషన్కి సంబంధించినటువంటి ఒక 15-20 వేల కోట్ల రూపాయల సొమ్మును కేంద్రం నుంచి రాబట్టలేక, అంటే వీరి ప్రభుత్వమే కేంద్రంలో ఉంది, ఎన్డీఏ ప్రభుత్వంలో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వమే ఉంది, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. అయినా కూడా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి R&Rకి ల్యాండ్ ఎక్విజిషన్కి డబ్బులు ఇవ్వడానికి చేతులు రాక పోలవరం ప్రాజెక్టు ఎత్తును, పోలవరం ప్రాజెక్టు FRLని ఫుల్ రిజర్వాయర్ లెవెల్ని 150 అడుగుల నుండి 140 అడుగుల కంటే 10 అడుగులు తగ్గించేటువంటి కార్యక్రమం పరిసమాప్తం, సంపూర్ణంగా పూర్తి చేశారు. గత ప్రభుత్వ హయాంలో కూడా కేంద్రం ఒత్తిడి పెట్టినా కూడా, అనేక మార్లు రాష్ట్రానికి రాసినా కూడా ఎన్నడూ కూడా తల వంచల రాష్ట్రం. అనేక దఫాలుగా కేంద్రం రాష్ట్రానికి రాసింది జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోలేరు. ఇదిగో ఈరోజు కనకమేడల రవీంద్ర కుమార్ గారు పార్లమెంట్లో అడిగిన ప్రశ్నకు కూడా, పోలవరం ఎత్తు తగ్గిస్తున్నారని అడిగే ప్రశ్నకు కూడా సమాధానం కేంద్ర మంత్రి, జలశక్తి మంత్రి ఇచ్చింది లేదు, తగ్గించట్లేదు. అంటే మా ప్రభుత్వంలో పోలవరం ఎత్తు తగ్గించలే. కేంద్రం పెడుతున్న ఒత్తిడి గురించి కేవీపీ రామచంద్రరావు గారు మాట్లాడింది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వము అనేక దఫాలుగా రాసిన లేఖలు, సెంటర్ బ్రింగింగ్ ప్రెషర్ ఆన్ ఏపీ టు రెడ్యూస్ పోలవరం ప్రాజెక్ట్ లెవెల్, కానీ జగన్ గారు ఒప్పుకోలేదు. జగన్ గారికి తెలుసు రాష్ట్ర ప్రయోజనాలు, రాయలసీమ ప్రయోజనాలు, ఉత్తరాంధ్ర ప్రయోజనాలు, వెనుకబడినటువంటి ఉత్తరాంధ్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు పూర్తి చేయాలన్నా, విశాఖపట్నానికి తాగునీరు ఇవ్వాలన్నా, మరి పోలవరము FRL 150 అడుగులు ఉంటే ఆ లైవ్ స్టోరేజ్ ఏదైతే 80 టీఎంసీలు ఉంటాయో, డెడ్ స్టోరేజ్లో ఉన్నటువంటి 140 ఫీట్ నుంచి 140 అడుగుల కింద ఉండే డెడ్ స్టోరేజ్లో ఉన్న నీళ్లు గోదావరి డెల్టాకి 2వ పంటకు 3వ పంటకు మాత్రమే ఉపయోగపడతాయి. మరి ఆ లైవ్లో ఉన్నటువంటి లైవ్ స్టోరేజ్ 80 టీఎంసీల నీళ్లను ఇక్కడ రాయలసీమకి ఇస్తాము, నీళ్లు పోలవరం పూర్తి చేస్తాము, రాయలసీమకు నీళ్ళు ఇస్తామని డప్పు కొట్టుకున్న చంద్రబాబు ప్రభుత్వం గతంలో ఈరోజు మళ్ళీ వారే కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉంటూ ఉత్తరాంధ్రకు అన్యాయం చేశారు, రాయలసీమకు అన్యాయం చేశారు. దాదాపుగా 80 టీఎంసీల నీళ్లు పోగొట్టారు. మరి ఇక్కడ కూడా హంద్రీనివా ప్రాజెక్టు ఆయకట్టు ప్రాంతాలలో దాదాపుగా 43 టీఎంసీల నీళ్లను పోగొట్టారు ఈరోజు. మరి ప్రతిపక్షాల నుండి, రైతాంగం నుంచి వస్తున్నటువంటి ఒత్తిళ్లను దృష్టిలో ఉంచుకొని ఒక జీవో ఇచ్చారు, ఒక అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్కి శ్రీకారం చుట్టారు. మేము చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి ఇప్పటికే ఉన్న లిఫ్ట్, ఏదైతే చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కు 10 టీఎంసీల కెపాసిటీ ఉన్న డ్యామ్కి ఇప్పటికే ఉన్న లిఫ్ట్ గండికోట నుంచి రోజుకు 2000 క్యూసెక్కులు తీసుకొచ్చేటువంటి లిఫ్ట్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాని ద్వారా వస్తున్న నీళ్లను పులివెందుల అవసరాలకు పోను మిగిలేటువంటి 4 టీఎంసీలకు తోడు పంపింగ్ డేస్ మరొక 15 రోజులు పెంచేసి మొత్తం 6.7 టీఎంసీలు ఇస్తాం. దీనికి 2700 కోట్లతో ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేశాం. మరి నిజంగానే పులివెందుల అవసరాలు తీరుతాయా? తీరుతూ మిగులు ఉంటే మరొక లిఫ్ట్ స్కీమ్ని, మరొక పంపింగ్ స్కీమ్ని
జగన్ గారు గండికోట రిజర్వాయర్ నుంచి 16 కిలోమీటర్ల ప్రెజర్ టన్నల్ ద్వారా చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కి మరొక 2000 క్యూసెక్ను పంప్ చేసేటువంటి స్కీమ్ని ఎందుకు తీసుకొచ్చారు? మెగా కంపెనీ ఆ పనులను ఎందుకు ప్రారంభించింది? కనీసం ఆలోచన ఉండాలి. పులివెందుల నియోజకవర్గంలో 1.5 లక్షల ఎకరాల సాగు ఇప్పటికే జరుగుతూ ఉంది. యురేనియం కార్పొరేషన్కి నీళ్ళు ఇస్తూ ఉన్నారు. కదిరికి డ్రింకింగ్ వాటర్ చిత్రావతి నుంచే ఇస్తారు. ధర్మవరానికి డ్రింకింగ్ వాటర్ చిత్రావతి నుంచే ఇస్తారు. మరి పుట్టపర్తికి డ్రింకింగ్ వాటర్ చిత్రావతి నుంచే ఇస్తారు. ఇన్ని అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ రోజుకి కూడా అక్కడికక్కడి సరిపోయేటువంటి పరిస్థితి ఉంటే కూడా ఆ 14 టీఎంసీలు ఏవైతే అవకాశం ఉందో చిత్రావతి బ్యాలెన్స్ రిజర్వాయర్కి వచ్చేటువంటి అవకాశం అక్కడికక్కడికి సరిపోయేటువంటి పరిస్థితి ఉన్నా కూడా మరి ఎవరిని మోసం చేయడానికి చిత్రావతి నుంచి మరొక స్కీము మేము తీసుకొని వస్తాము 2700 కోట్లతో, అంటే దాదాపుగా లిఫ్ట్ కెనాలు పంప్ హౌజులు అన్నీ కలిపి దాదాపుగా 30 కిలోమీటర్ల పైన ఉన్నటువంటి ఈ ప్రాజెక్టు పూర్తి చేయడానికి కనీసం 5 సంవత్సరాలు పడుతుంది. భూసేకరణ జరగాల, రైతులకు భూములకు డబ్బులు ఇవ్వాలన్నా, భూములకు డబ్బులు ఇచ్చిన తర్వాత కాలువ పనులు అప్రోచ్ ఛానల్ పనులు చేయాలన్నా, పంప్ హౌజుల నిర్మాణం జరగాలన్నా కనీసం 5-6 సంవత్సరాలు ఈ పనులు చేయడానికి టైం పడుతుంది. అయినా కూడా పులివెందుల అవసరాలు తీర్చిన తర్వాత నువ్వు నీళ్ళు ఇవ్వాలంటే అక్కడ పులివెందుల అవసరాలకి చిత్రావతి డ్యాముకు సంబంధించినటువంటి నీరు సరిపోతుంది. పోనీ మెగా కంపెనీ వాళ్ళు చేస్తున్నటువంటి ఏదైతే ప్రెజర్ టన్నల్ 16 కిలోమీటర్ల ప్రెజర్ టన్నల్ పూర్తి చేసిన తర్వాత ఇస్తారంటే అది పూర్తి చేయడానికి మరో 6-7 సంవత్సరాలు టైం పడుతుంది. మరి 6-7 సంవత్సరాల పాటు అనంతపురం జిల్లాలోని హిందూపురం పార్లమెంటుకు సంబంధించినటువంటి రాప్తాడు, పుట్టపర్తి, ధర్మవరము మరియు కదిరి ప్రాంతాలలో నువ్వు కాలువ లైనింగ్ చేసి తీసుకొని పోయి ఈ కాలువ కింద ఉన్నటువంటి దాదాపుగా 2-2.5 లక్షల ఎకరాల పొలాలు బీలుగా మార్చేటువంటి కార్యక్రమం చేసి 7 సంవత్సరాల పాటు తర్వాత నువ్వు నీళ్ళు ఇస్తావా? మరి నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రాంతంలో ఇప్పటికే ఎంతో కొంత ప్రోగ్రెస్లో ఉన్నటువంటి జీడిపల్లి అప్పర్ పెన్నర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పూర్తి చేయండి. దీనికి కేటాయింపులు ఉన్నాయి. జీడిపల్లి అప్పర్ పెన్నర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ను పూర్తి చేయండి. జీడిపల్లి బీటీపీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ను పూర్తి చేయండి. నిర్మాణంలో ఉన్న రిజర్వాయర్లను పూర్తి చేయండి. మడక్సీర బ్రాంచ్ కాలువ, అగలి అమరాపురం డిస్ట్రిబ్యూటర్లను పూర్తి చేయండి. కదిరి ప్రాంతంలో ఉన్న టన్నల్ నిర్మాణం పూర్తి చేయండి. ఆ బ్యాలెన్స్ వర్క్స్ పూర్తి చేయండి. పొంగనూరు బ్రాంచ్ కాలువ, కుప్పం బ్రాంచ్ కాలువలో ఉన్న బ్యాలెన్స్ వర్క్స్ పూర్తి చేయండి. ఇవేమీ చేయకుండానే నువ్వు హుటాహుటిన సంవత్సరం రోజుల్లో జీడిపల్లి నుంచి పట్నం వరకు కూడా హంద్రీనీవా కాలువను నువ్వు లైనింగ్ చేసి కాంక్రీట్ లైనింగ్ అర్ధడుగు మందంతో కాంక్రీట్ బెడ్డింగ్ వేసి సైడ్కు స్లోప్స్ కూడా అర్ధడుగు మందంతో నువ్వు కాంక్రీట్ స్లోప్స్ వేస్తే ఒక్క చుక్క నీరైనా ఇంకుతుందా? మరి పిల్ల కాలువల పైన హక్కుండి కేవలం ఆయకట్టు కాలువైన హంద్రీనీవా పైన హక్కున్నది ఆయకట్టుదారులకు మాత్రమే. మరి అట్లా హక్కు ఉండేటువంటి వాళ్ళకి సంబంధించి ఆ పిల్ల కాలువల నిర్మాణం కూడా నువ్వు అటకెక్కించేసి నువ్వు రూపొందించినటువంటి డిపిఆర్ ఏదైతే చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి హంద్రీనీవాకు 386 కిలోమీటర్లు లింక్ చేస్తామని చెప్తున్నటువంటి డిపిఆర్లు ఎక్కడైనా చెరువుల ఊసెత్తావా? నువ్వు ఏమడిగావు? 60 టీఎంసీల నీళ్లు కావాలన్నావు. అదనపు అవసరాలు ప్రాజెక్టుకు సంబంధించిన 40 టీఎంసీలకు. మరి చెరువులకు ఎక్కడి నుంచి వస్తాయి నీళ్లు? చెరువుల ఊసెత్తావా? చెరువులకు అదనంగా మరో 20-23 టీఎంసీల నీళ్లు కావాలి. అంటే చెరువులనైనా ఎండబెట్టాలా, ఆయకట్టునైనా ఎండబెట్టాలా? ఇది నీ నిర్వాహకం. ఈరోజు తేల్చి అడుగుతా ఉన్నాం, తేల్చి చెప్పమని కోరుతా ఉన్నాం. ఈఎన్సీ గారిని, వెంకటేశ్వరరావు గారిని, చంద్రబాబు నాయుడు గారిని, మీకు ప్రజల అభ్యంతరాలు పట్టవా? రైతుల ప్రయోజనాలు పట్టవా? కేవలము గాలేరు నగరి 56 కిలోమీటర్ నుండి ములకల చెరువు దగ్గర పొంగనూరు బ్రాంచ్ కాలువ 79 కిలోమీటర్ వరకు ఉన్నటువంటి ఆ కాలువ పూర్తి చేయడానికి 1500 కోట్లు అయితే సంపూర్ణంగా పూర్తి అవుతుంది. 1500 కోట్లతో నువ్వు 20 టీఎంసీలు చిత్తూరు జిల్లాకు తీసుకొని పోయే అవకాశం ఉండగా 2700 కోట్లు ఖర్చు పెట్టి 4 టీఎంసీలు కూడా తీసుకొని పోలేనటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తూ ఉన్నావు? మరి నువ్వు నీళ్లు బారించాలనుకుంటున్నావా, నిధులు బారించాలనుకుంటున్నావా, పులివెందులను ఇబ్బంది పెట్టాలనుకుంటున్నావా, లేదా ప్రజల్ని మోసం చేసి రైతులను మోసం చేసి కాంట్రాక్టర్ల కమిషన్ల కోసం ప్రయత్నం చేస్తున్నావా, లేదా నీకు అహంభావపూరితమైనటువంటి ఒక ధోరణిని వ్యక్తపరుస్తూ అది జగన్మోహన్ రెడ్డి తెచ్చినటువంటి ప్రాజెక్టు కాబట్టి జిఎన్ఎస్ఎస్ హెచ్ఎన్ఎస్ఎస్ లింక్ను రద్దుపరుస్తానంటా ఉన్నావు. మరి నీకు ప్రజలు అవకాశం ఇచ్చింది ప్రజలకు మేలు చేసేదానికా, లేక నీ యొక్క వ్యక్తిగత ఈర్ష్యాద్వేషాలను ప్రజలపైన రుద్దడానికా? మరి ఎందుకు
ఎవరైతే పొంగిలేటి శ్రీనివాసరెడ్డి తదితర కాంట్రాక్టర్లు ఎవరైతే 6,300 క్యూసెక్కులకు వెడల్పు చేస్తూ లైనింగ్ చేసేటువంటి ఒక పనులు టేకప్ చేశారో హెచ్ఎన్ఎస్ఎస్ ఫేజ్ 1లో ఆ కాంట్రాక్టర్లకు ఎందుకు మీరు హెచ్చరిస్తూ ఉన్నారు? కేవలం వైడనింగ్ చేయండి, 3,850కి మాత్రమే వైడనింగ్ చేయండి. అక్కడ ఆయకట్టు పనులు కూడా జరుగుతున్నాయి హంద్రీనివా ఫేజ్ 1లో 3,850కి మాత్రమే క్యూసెక్కులకు మాత్రమే మీరు వైడనింగ్ చేయండి, తర్వాత పనులు చేయొద్దండి అని చెప్తా ఉన్నారు. అంటే హంద్రీనివా అంటే మీకు అంత చిన్న చూపా? రాయలసీమ జిల్లాలంటే మీకు అంత చిన్న చూపా? వ్యవసాయం అంటే రైతాంగం అంటే అంత చిన్న చూపా? మా ప్రాంతాన్ని ఖర్చు పెట్టేదానికి మీకు డబ్బులు లేవు, మీకు చేతులు ఆడడంలే. అమరావతి ప్రాంతానికి 1,00,000 కోట్ల రూపాయలకి ఇప్పటికే టెండర్లు పిలిచారు, 1,36,000 కోట్ల రూపాయలు ఇప్పటికే అప్పులు తెచ్చారు. మీరు పథకాలు ఇలా ప్రాజెక్టులు నిర్మాణం చేపట్టలే. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం తగ్గించుకుంటా ఉన్నారు. హంద్రీనివా ప్రాజెక్టు పైన కొత్తగా వచ్చినటువంటి స్కీమ్స్ నిర్మాణాన్ని అటకెక్కించి ఇక్కడ కూడా నిర్మాణ వ్యయం తగ్గించుకుంటా ఉన్నారు. మీ పెట్టుబడి అంతా అమరావతిలో పెడతా ఉన్నారు. ఏం మేము రైతులు బతకూడదా? రాయలసీమ ప్రాంతము కరువుతోనే అల్లాడాలనా? మేము వలసలు పోవాలన్నా? నేను ప్రశ్నిస్తున్నా చంద్రబాబు నాయుడు గారు. ఎంతమంది మీకు తెలియజెప్పినా మీరు నిమ్మకు నీరెత్తినట్లుగా ఈరోజు చెరువుల ఊసేలేని ఒక డిపిఆర్ని మీరు చూపించేసి దీని ద్వారా నేను మళ్ళీ ఒక 20 టీఎంసీలు తెస్తాను అబద్ధాలు చెప్తా ఉన్నారు. ఇది సాక్ష్యాలు ఉన్నాయి, ఇక్కడ సాక్ష్యాలు ఉన్నాయి. చిత్రావతిలో నీళ్ళు ఎక్కడ ఉన్నాయి? అదనంగా గండికోట నుండి ఇంకొక లిఫ్ట్ స్కీమ్ తీసుకొని రాంది. చిత్రావతిలో నీళ్ళు ఎక్కడ ఉన్నాయి? ఎవరిని మోసం చేయడానికి మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది నిర్మాణము భూసేకరణ జరిగే లోపు ఇక్కడ జీడిపల్లి నుంచి పట్నం వరకు, కదిరి ప్రాంతం పట్నం వరకు కాలువ లైనింగ్ మీరు పూర్తి చేస్తారు. మీ ఉద్దేశం కుప్పంకు నీళ్లు తీసుకొని పోవాలా? హిందూపురం పార్లమెంట్ ఎండిపోయినా పర్వాలే. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే పెండింగ్ పనులను పూర్తి చేయండి. హంద్రీనివాకు సంబంధించినటువంటి పెండింగ్ పనుల్ని పూర్తి చేయండి. అదేవిధంగా హెచ్ఎల్సి మోడర్నైజేషన్ సంబంధించినటువంటి పనులు మీరు టేకప్ చేయండి. హెచ్ఎల్సి మోడర్నైజేషన్ పనులు పూర్తి టేకప్ చేయండి. పయ్యావుల కేశవ్ గారు మాకు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారు. ఇక్కడ ఆయన నియోజకవర్గంలో ఉన్నటువంటి పిఏబిఆర్ డ్యాము దానికి ల్యాండ్ ఎక్విజిషన్కి డబ్బులు ఇవ్వండి. జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉండగా చిత్రావతికి సంపూర్ణంగా R&R డబ్బులు ఇచ్చారు, ల్యాండ్ ఎక్విజిషన్ డబ్బులు ఇచ్చారు. ప్యాకేజ్ ఇస్తూ గండికోటకి సంపూర్ణంగా R&R ఇచ్చారు, స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చారు. ఈరోజు 27 టీఎంసీలు స్టోరేజ్ పెట్టుకున్నారు అక్కడ. మరి మీరు ఫైనాన్స్ మినిస్టర్ గారి గౌరవం కాపాడాలన్నా ముఖ్యమంత్రి గారు ఈ 400 కోట్ల రూపాయలు రిక్వైర్మెంట్ పంపించారు హెచ్ఎల్సీకి సంబంధించినటువంటి అధికారులు, ల్యాండ్ ఎక్విజిషన్కి సంబంధించి, పిఏబిఆర్ డ్యామ్కి సంబంధించి ఆ డబ్బులు విడుదల చేయండి. అదేవిధంగా అక్కడ ఆ డ్యాంలో 11 టీఎంసీలు నిల్వ ఉంచడానికి అవసరమైనటువంటి జిఎంఎంఆర్ఎన్ పనులను ప్రారంభించండి. దానికి సంబంధించినటువంటి టెక్నికల్ స్టడీస్ను పూర్తి చేయండి. మీ చిత్తశుద్ధి నిరూపించుకోండి. అనంతపురం జిల్లా పైన చంద్రబాబు నాయుడు గారు, పయ్యావుల కేశవ్ గారు మీరు మంత్రిగా ఉన్న టైంలో ఇది మీరు తీసుకొని రాలేకపోతే రాజకీయాలకు మీరు స్వస్తి చెప్పడం మేలు. చంద్రబాబు నాయుడు గారు మీకు మంత్రి పదవి ఇచ్చి మీ ద్వారా పని చేయించలేకపోతే మీరు రాజకీయాలకు స్వస్తి చెప్పడం మేలు. అదేవిధంగా పిఏబిఆర్ డ్యామ్కు 10 టీఎంసీల నీళ్ళు నిల్వ ఉంచడానికి ఇప్పుడు 5 టీఎంసీలు మాత్రమే పెడతా ఉన్నాం. జీడిపల్లి నుంచి హెచ్ఎన్ఎస్ఎస్ కోటా కింద మనం తీసుకొచ్చేటువంటి 83 టీఎంసీల్లో 5 టీఎంసీల నీళ్లను అనంతపురం పట్టణ అవసరాల కోసము, పరిసర ప్రాంతాల తాగునీటి అవసరాల కోసము వినియోగించాలనేసి ఐఏబీ మీటింగ్లో తీర్మానం చేయడం జరిగింది గత ప్రభుత్వంలో. మేము శాసనసభ్యులంతా దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయాలి. అదేవిధంగా పిఏబిఆర్ కుడికాలో కింద ఉన్నటువంటి ఆయకట్టుకు 50,000 ఎకరాలకు ఆయకట్టుకు కూడా నీళ్ళు ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. పిఏబిఆర్ డ్యామ్ ఎప్పుడైతే 11 టీఎంసీలకు నిల్వ ఉంచుతారో ఆ రోజు. కాబట్టి మీకు చిత్తశుద్ధి ఉంటే లాంగ్ పెండింగ్ ప్రాజెక్ట్స్ ఎప్పటి నుంచో టేకప్ చేసి సంపూర్ణంగా పూర్తి చేయలేని ప్రాజెక్టులు ఇవి పూర్తి చేయండి. ఆయకట్టు పనులు ప్రారంభించండి. 83 టీఎంసీలు తీసుకొని రండి. లేదు మీరు జిఎన్ఎస్ఎస్ లింక్ నేను చేయనది జగన్మోహన్ రెడ్డి తెచ్చినాడని భావిస్తే హంద్రీనివా 2వ దశను వెడల్పు చేసి దీన్ని 3,800 క్యూసెక్కుల నీళ్లు మనకి ఇచ్చేదానికి అవకాశం ఉంది. వెడల్పు చేసి తీసుకొని రండి. 6,300 క్యూసెక్కుల హంద్రీనివా జీడిపల్లికి వచ్చేటప్పటికి 5,600 క్యూసెక్కులతో వస్తుంది. జీడిపల్లి నుంచి 950 క్యూసెక్కులు పేరూరు బ్రాంచ్ కెనాల్ 36వ ప్యాకేజీకి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఉంది. 450 క్యూసెక్కులు జీడిపల్లి బీటీపీ ప్రాజెక్టుకు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఉంది. 520 క్యూసెక్కులు జీడిపల్లి అప్పర్ పెన్నార్ ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఉంది. మరి ఇవన్నీ పోను కూడా 2,525 క్యూసెక్కులు హెచ్ఎన్ఎస్ఎస్ ఫేజ్ 2కు ఉంది. ఇవన్నీ పోను కూడా 1,155 క్యూసెక్కులు నీళ్లు మిగులుతాయి.
వాటిని ఉపయోగించుకున్నా కూడా 3,800 క్యూసెక్కులకైనా కానీ 3,800 క్యూసెక్కులకైనా అంద్రినివా ఫేజ్ 2ని కూడా వెడల్పు చేసి లైనింగ్ చేసి డిస్ట్రిబ్యూటర్లు ఇచ్చి తీసుకోమని కోరుతా ఉన్నా. ఇది తక్కువ ఖర్చుతో సాధ్యమైనటువంటి కార్యక్రమం. కాబట్టి మేము ఎంత చెప్పినా చెవిటోని ముందు శంఖం ఊదినట్లే అనేటువంటి పరిస్థితి మేము గమనిస్తా ఉన్నాం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మీకు ఎన్ని లెక్కలు చెప్పినా మీలో మార్పు రావాలా. మీరు సంపద సృష్టిస్తారంటే మీరు ఈరోజు పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు తగ్గించడమో అంద్రినివా 83 టీఎంసీల నుంచి 40 టీఎంసీలకు కుదించడమో కాదు. మీరు సంపద సృష్టించడం అంటే రైతులకు నీళ్ళు ఇవ్వడం. మీరు ప్రజలకు సంపద సృష్టించేటువంటి ప్రాజెక్టులు తక్కువ ఖర్చుతో పూర్తయ్యే ప్రాజెక్టులు మీరు పక్కకు పెడుతున్నారు. పోలవరంలో రూపాయి మనం ఖర్చు పెట్టాల్సిన పనిలే కేంద్రమే ఇస్తారు. ఇక్కడ కూడా మీరు అంద్రినివా GNSS లింకుకు 1,500 కోట్లే ఖర్చు అవుతుంది. కానీ మీరు చేయట్లే. 6,300 క్యూసెక్లకు వెడల్పు చేస్తే అది కూడా తక్కువ ఖర్చుతోనే పూర్తవుతుంది. కాబట్టి చిత్తశుద్ధితో ఇవి పూర్తి చేయండి. మీరు నీళ్లు తీసుకొచ్చే దాని మీద సోర్స్ క్రియేషన్ మీద దృష్టి పెట్టండి. మేము సంపూర్ణంగా సహకరిస్తాం. జిల్లా రైతాంగం తరఫున మాట్లాడుతున్నాం, సంపూర్ణంగా సహకరిస్తాం. మీరు ఇప్పటికైనా కూడా మీరు నియంతృత్వ ధోరణిని దయచేసి విడనాడి అఖిలపక్షాన్ని మీరు ఏర్పాటు చేయండి. అఖిలపక్షం పెద్దల్ని పిలిపించి మీరు సంప్రదించి చేయమని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటాం.